హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఈ మధ్యకాలంలో లాంగ్ వీడియోలు పెద్దగా పెట్టడం లేదండి. బిజీగా ఉండడం ఒక కారణం అయితే, హెల్త్ ఇష్యూస్ ఇంకో కారణం. ఏదేమైనా ఈ మధ్యకాలంలో లాంగ్ వీడియోలు అయితే పెట్టడం లేదు. షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతున్నా. ఈరోజు మన వీడియోలో మునక్కాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. మా ఇంట్లో చెట్టు ఉందండి, చాలామంది చాలా తీసుకెళ్తూ ఉంటారు. నేను కూడా సీజన్లో ఒకసారైనా ఈ మునక్కాయ పచ్చడి పెడతా ఉంటాను. ఈరోజు నేను మునక్కాయ పచ్చడి ఏ విధంగా పెడుతున్నానో మీకు షేర్ చేయబోతున్నాను. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడగలరు అని కోరుతున్నాను. ముందుగా ఈ నిమ్మకాయలు ఒకరోజు ముందు శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచి పక్కన ఉంచుకోవాలి. వీలైతే ఫ్యాన్ గాలి కానీ ఎండలో కానీ పెట్టుకోవాలి. తడి అనేది ఎక్కడ తగలకుండా చూసుకోవాలి. సేమ్ టైం ఈ మునక్కాయలు కూడా చక్కగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసి ఉంచాను. నైట్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఈ మునక్కాయలు డీప్ ఫ్రై చేయాలండి. నూనె పెట్టాను, దాదాపు కాలింది. ఇంకొక 5 నిమిషాలు. ఈలోపు ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటిని కూడా ఇంకో పొయ్యి మీద వేయించుకుందాం. మామూలుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు అనేవి ఎప్పుడు వేయించి పొడులు పెట్టుకొని రెడీగా ఉంచుతాను. చిన్న చిన్న పచ్చళ్ళు అయితే ఎక్కువగా చేస్తాను. పెద్ద మొత్తాలు ఇంత జాడీలతోని అలా నిల్వ పచ్చళ్ళు చేయను, కానీ చిన్న చిన్నగా చాలా పచ్చళ్ళు చేస్తాను. మా ఇంట్లో నా పచ్చళ్ళకు ఫ్యాన్స్ ఉన్నారు. టోటల్గా అయిపోయేదాకా కూడా అందరం ఆస్వాదిస్తాం. ఈ మెంతుల పొడి కానీ, ఆవాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ ఎనీ టైం రెడీగా ఉంచుతాను. పప్పు, చారు, పులుసు, సాంబార్ లాంటి వాటిలలో కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఈ పొడి అయితే తయారు చేస్తున్నాను. మునక్కాయ ముక్కలు నూనెలో వేయించుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది మనం వర్ణించడం వీలు కాదంటే అది ఫీల్ అవ్వాల్సిందే. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మెంతులు మనం చేసుకునే వంటల్లో ఎంత వాడితే అంత మంచిదండి. మా అత్తగారు అయితే ఏ కూర చేసినా, పప్పు తాలింపు వేసినా, అన్నం తాలింపు వేసినా కూడా మెంతులు వేస్తుంది. ఆమె వేసే వంటలు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. నేను చూసి నేను కూడా ఈ మధ్యకాలంలో ప్రతి వంటలో కూడా మెంతులు యూజ్ చేస్తున్నా. ఆరోగ్యానికి కూడా మంచిది కదా, పెద్దవాళ్ళను అనుసరించడంలో తప్పులేదు. మెంతులు కూడా వేయించుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మెంతులు వేయించానండి. ఈ మెంతులు వేయించుతుంటే కూడా మంచి స్మెల్ వచ్చింది. మంచిగా బ్రౌన్ కలర్లో చూడముచ్చటగా ఉన్నాయి వేయించిన మెంతులు. ఆ తర్వాత అదే కడాయిలో ఆవాలు కూడా వేయించుకున్నాం. చాలామంది మునక్కాయ పచ్చడి పెట్టేటప్పుడు మునక్కాయ ముక్కల్ని డైరెక్ట్గా వేసిస్తూ ఉంటారు, ఆయిల్లో వేయించరు. కానీ వేయించడం వల్ల ఆ ముక్క టేస్ట్ బాగుంటుంది, మరియు నీళ్ళ తడి అనేది లేకుండా ఎగిరిపోతుంది. పచ్చడి నిల్వ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. నేనైతే ప్రతిసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే మునక్కాయ పచ్చడి చేస్తాను. తర్వాత ఈ మునక్కాయ పచ్చడి కొందరు చింతపండుతో చేస్తారు. ఆ ఫ్లేవర్ కన్నా నిమ్మకాయ ఫ్లేవర్తోనే బాగుంటుంది. నిమ్మకాయలు ఎక్కువగా తెప్పించుకున్నాను.
1 కేజీ నిమ్మకాయలు తెప్పించుకున్నాను. ఇప్పుడు వాటి రసం తీయబోతున్నాను. ఈ నిమ్మకాయల్ని ఒకరోజు ముందే శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఫ్యాన్ గాలికి ఉంచాను అండి. అదేవిధంగా మునక్కాయలు కూడా శుభ్రంగా కడిగేసి పైన పొట్టు తీసి ముక్కలుగా కోసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇట్లా చేయడం వల్ల వాటిలో తేమ అనేది ఎగిరిపోతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ పచ్చడి కోసము మునక్కాయలు మరీ పిందెల్లా కాకుండా, మరీ ముదిరిపోయి లావుపాటిగా కాకుండా, కాస్త అటు ఇటు కాకుండా మంచిగా ఉన్న సైజుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, చక్కగా కలర్ మారుతూ ఉన్నది. ఇంకొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇంకొక 5 to 10 minutes ఇలాగే వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మునక్కాయలు వేయించుతుంటే మట్టుకి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది పచ్చడి చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఆవాలు కూడా చక్కగా వేగినాయి. ఇదే బాండిలో కాస్త జీలకర్ర వేయించుకుందాం. ఈ రెండో వాయి కూడా ముక్కలు ఎర్రగా అయినాయండి. సరిపోతుంది ఇంత వేగడం. తీసేస్తున్నాం. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అవి నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. నిమ్మ రసం ఏ పచ్చడి వేసినా కూడా నిమ్మ రసంతోనే పచ్చడి నిల్వ ఉంటుంది.
పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి మరియు నూనెలో వేయించినటువంటి ఎల్లిపాయ ముద్ద, ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ వేసేసరికి చాలా గుమగుమలాడుతూ ఉన్నది పచ్చడి. చూస్తూనే నోరూరుతూ ఉన్నది. పచ్చడి 1-2 రోజుల తర్వాత కొంచెం లిక్విడ్ లాగా ఊరుతుంది నిమ్మరసంతో. ఇప్పుడైతే కొంచెం గట్టిగా కనబడుతుంది. పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈసారి సంక్రాంతి సెలవులకి నేను ఏం వంటలు చేసి పెట్టినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొనేసి ప్రతి పూట ఆస్వాదించినారు మా పిల్లలు. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో చూసాక మునక్కాయ పచ్చడి చేయడం తెలియని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ కూడా పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను. మునక్కాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అది మాటలో వర్ణించలేను. చాలా కాంప్లిమెంట్స్ కూడా పడ్డాయి మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. 1 రోజులు ఉన్నారు పండుగ పేరుతో. 1 రోజులు కూడా ఏమేమి పదార్థాలు వండినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి పచ్చడిని ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నేను మునక్కాయ పెట్టే విధానం చాలా టేస్టీగా ఉంది. చాలా కాంప్లిమెంట్స్ పడ్డాయి మా ఇంట్లో. మీరు కూడా నేను పెట్టిన స్టైల్లో మీరు కూడా పెట్టండి. మీ ఇంట్లో కూడా కాంప్లిమెంట్స్ తీసుకోండి. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది మునక్కాయ తినడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చిందనేసి భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్.